ఈరోజు వరలక్ష్మి వంటింట్లో మా అమర్నాథ్ యాత్ర విశేషాలని మీకు తెలియచేద్దామని ఈ వీడియో చేయటం జరిగిందండి. ఈ వీడియో వివరాలు అంటే అన్ని వీడియోలో కాకుండా కొంచెం వెరైటీగా మా వీడియో ఉంటుంది. ఇలా మా ప్రయాణం హైదరాబాద్ నుంచి మొదలైంది. యాక్చువల్గా యాత్ర అమృత్సర్ నుంచి ప్రారంభమవుతుంది. మేము హైదరాబాద్ నుంచి అమృత్సర్కి ఫ్లైట్ ద్వారా వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకున్నామండి. అవి 2 సార్లు క్యాన్సిల్ అయినవి ఎయిర్ ఇండియా వాళ్ళవి. రెండోసారి కూడా తీరా ప్రయాణం మొదలైంది అనుకున్నప్పుడు టికెట్ క్యాన్సిల్ అయింది. ఇలా హైదరాబాద్ నుంచి మాకు ఒక 6గురికి మాత్రం వయా ఢిల్లీ ద్వారా వచ్చినాయి. కొంచెం ఎక్కువ ప్రయాణం చేసిన ఫ్లైట్ కాబట్టి చేసామండి ఎయిర్ ఇండియా ద్వారా. ముందు ఢిల్లీ వెళ్ళాము. ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూస్తున్నారు మీరు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూడదగిందండి. నేను 2-3 సార్లు వెళ్ళాము కానీ ఈసారి విశాలంగా చూడండి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎలా ఉన్నాయో యోగాసనాలు వేసే ప్రతిమలు చాలా చక్కగా ఉన్నాయి. అవి చూసుకుంటూ చాలాసేపు వెయిట్ చేసి చివరికి అక్కడ నుంచి అమృత్సర్ బయలుదేరామండి. యాత్ర గురించి ఒక చిన్న విశేషం ఏంటంటే, యాత్ర చేయబోయే ముందు ఒకరోజు నేను యూట్యూబ్లో ఒక టీవీలో కార్యక్రమం చూశానండి. ఆ కార్యక్రమంలో వాళ్ళు అన్నది ఏమిటంటే, అమర్నాథ్ యాత్ర అందరికీ వీలు పడేది కాదు, కొంతమంది మాత్రమే చేయగలరు అన్నారు. అది నిజమేమో అనిపించింది. ఎందుకంటే మా టికెట్స్ క్యాన్సిల్ అవ్వటము, మళ్ళీ బుక్ చేసుకోవటం, మళ్ళీ క్యాన్సిల్ అవ్వటం, చివరికి మా ప్రయాణం మిస్ అవుతున్నామేమో అనిపించింది. అట్లా అమృత్సర్ వెళ్ళామండి. అమృత్సర్ నుంచి అటారీ వాఘా బార్డర్, ఇక్కడ చాలా విశేషం అండి. ప్యారెడ్ జరుగుతూ ఉంటుంది, చాలా చక్కగా ఉంది. అక్కడికి వెళ్ళాము. ఈ ప్యారెడ్ గురించి మీరు అందరు వీడియోల్లో చూస్తూనే ఉంటారు. అందుకని దాని గురించి ఎక్కువ చూపించడం ఇష్టం లేక కొంచెం ఎడిట్ చేసి కొద్ది భాగాన్ని మాత్రం మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు అది మీరు చూస్తున్నారు. మేము వెళ్ళేటప్పటికి అప్పుడే ప్రారంభమైంది. అందరూ దేశభక్తి గీతాలు హిందీలో ప్లే చేస్తుంటే పిల్లలు, ఆడవాళ్ళు ఉత్సాహంగా ఎగురుతూ ఉన్నారు. అబ్బో, ఎంత బాగుందంటే నిజంగా మన దేశాన్ని రక్షిస్తున్న మన సైనికులకి నిజంగానే వందనం అండి. ఈ వీడియో ద్వారా మరొకసారి మా అభిమానాన్ని వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము. ఇలా వాఘా బార్డర్ దగ్గరికి వెళ్ళి ఇలా మా మిత్రులందరం కలిసి మేము ఎవరైతే ఫ్లైట్ ద్వారా వచ్చామో 6గురం ఇలా వాఘా బార్డర్లో విఐపి లాంజ్లో మాకు సీట్స్ దొరికినాయండి. అదృష్టం అంటే అదేనేమో. చూడండి, సైనికులు ఒక చీర్ లీడర్ లాగా ఒక ఆయన ఎంత ఎంటర్టైన్ చేస్తాడంటే మనని ప్రతి క్షణం మన ఉత్తేజపరుస్తూనే ఉంటారు. సైనికుల యొక్క ఆ విన్యాసాలు కళ్ళకి ఆకట్టుకున్నాయండి. ఎంత బాగుందంటే చూడకపోతే మిస్ అయినట్టేనండి ఇది. కాబట్టి వీలైతే అమృత్సర్ మీదకుండా అమర్నాథ్ యాత్ర చేసే వాళ్ళందరికీ ఇది ఒక మరపురాని అనుభూతి అవుతుంది. ఇలా ప్యారెడ్ని చూసుకొని ఇక్కడ నుంచి అందరం ఆ టూర్ ఏర్పాటు చేసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మేము ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ చక్కగా హోటల్స్లో కానీ ఫుడ్ విషయంలో కానీ చాలా చక్కగా, వాళ్ళు ఎవరు లేరు అయినా సరే ఎంత ప్లాన్డ్గా జరిగిందంటే చెప్పలేనంత గొప్పగా జరిగిందండి. ఆ రోజే మేము నిర్ణయించుకున్నాము స్వర్ణ దేవాలయానికి వెళ్దామని. స్వర్ణ దేవాలయాన్ని రాత్రిపూట చూస్తేనే అందం. స్వర్ణ దేవాలయానికని బయలుదేరామండి. వెళ్తుంటే స్వర్ణ దేవాలయానికి ప్రక్కనే జలియన్వాలా బాగ్, అది వింటేనే మనలో ఒక రకమైన దేశభక్తి ఒక్కసారి మళ్ళీ వెంట్రుకలు నిక్కపొడుచుకునేలాగా ఉంటాయండి. ఇదిగోండి జలియన్వాలా బాగ్ ఎంట్రన్స్ ప్రాంతం. మేము చీకటిగా ఉంది, 6 గంటలకి మూసేస్తారు కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయాము. దాని గుర్తుగా అక్కడ అమరులైన
ఆ వీరుల యొక్క ప్రతిమలని అలా చేసి ఉంచారు. చాలా బాగుంది. ఇది స్వర్ణ దేవాలయం అండి. లోపల వీడియో తీయకూడదని అక్కడ వాళ్ళు ఆ దేవాలయానికి సంబంధించిన వాళ్ళందరూ చెప్పడం ద్వారా నేను లోపల తీయడానికి ఇష్టపడలేదు. అందుకే బయట నుంచి మాత్రమే తీసి వీడియో చేయడం జరిగింది. ఆ దేవాలయాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలి అని అనిపించింది. చూసిన తర్వాత నిజంగా స్వర్ణ దేవాలయం ఇంత బాగుంటుందా అని అనిపించిందండి. అలా మొత్తం లోపలంతా చూసుకొని చాలా ట్రెడిషనల్గా అందరూ తలకి కర్చీఫ్లు కట్టుకోవాలి, ఆడవాళ్ళు అయితే చెంగు పైన కప్పుకోవాలి. చాలా బాగా జరిగిందండి. మరుసటి రోజు ఉదయం మేము ఇక్కడ అదే హోటల్లో మాకు ఇచ్చిన విందు ఎలా ఉంటుందో మీకు చూపించడానికి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. చాలా బాగా అరేంజ్ చేశారు. అది తీసుకొని మేము అక్కడి నుంచి వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళటానికి ప్రయాణం మొదలుపెట్టాము. ఆ వెళ్ళే మార్గం మధ్యంలో అమృత్సర్లోనే ఒక నమూనా దేవాలయం అండి. మన భారతదేశంలో ఉన్న ప్రతి దేవాలయాన్ని కవర్ చేస్తూ ప్రముఖ దేవాలయాలని ఒక కాంప్లెక్స్గా నిర్మించబడింది. ఆ దేవాలయాల్లోకి ప్రవేశాలు ఎలా ఉంటాయో ఆ నమూనా ద్వారా తెలుస్తుంది. అది నిజంగా చూడకముందు ఏదో అనుకున్నాం, కానీ చూసిన తర్వాత ఎంత బాగుందంటే ప్రతి దేవాలయంలోకి, మన భారతదేశంలో అన్ని దేవాలయాలని మనం చూడలేకపోవచ్చు, కానీ దీన్ని దర్శించటం ద్వారా ఆ దేవాలయాల్లోకి ప్రవేశ మార్గాలు ఎలా ఉంటాయి మొత్తం చూడండి. ఇలా తల ఉంచుకొని అలానే ఒక సర్పం లాంటి ముఖం లోపలికి వెళ్ళటం, మళ్ళీ ఇంకో సర్పం ముఖంలో నుంచి బయటికి రావటం, ఇలాంటి చాలా అదిగోండి ఇలా చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఒక సర్పం నుంచి లోపలికి, ఒక సర్పం నుంచి బయటికి, ఇలా బయటికి రావటం, సింహం నోట్లో నుంచి వెళ్ళటం, ఇలా బయటకు వచ్చామంటే ఇది పూరి విశేషం అనుకుంటా. బుద్ధుడిది ఇలా అన్నీ, వెంకటేశ్వర స్వామి, తిరుపతి, ప్రతిదీ అండి. ప్రతి దేవాలయం, ప్రముఖ దేవాలయాలన్నీ ఎలా ఉంటాయో, ఆ ప్రవేశ విధానం ఎలా ఉంటుందో, ఇదిగోండి ఇలా మనం ఎలా దర్శిస్తామో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడగలగటం ఒక విశేషం. ఇదంతా ఉచితమేనండు. చాలా చక్కగా ఉంది. ఈ అనుభూతి చాలా ఉంది. ఈ అనుభూతిని నెమరు వేసుకుంటూ మేము మెల్లగా మా ప్రయాణాన్ని కొనసాగించామండి. ఆ వెళ్ళే దారిలో జమ్మూ కాశ్మీర్ బోర్డర్ దగ్గర ఒక అనుభూతి వివరించడానికి మీకు ఎంత టైం పడుతుందో అంత బాగుంటుందండి. మీరు కూడా మా మిత్రులందరూ ఒకసారి చూస్తారని. మేము వెళ్ళే దారిలో జమ్మూ దగ్గర భారత ప్రభుత్వం నిర్మించిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, చాలా పెద్ద కాలేజీ అండి. చాలా బాగా చక్కగా కట్టారు. ఒక టన్నెల్లో నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇలా టన్నెల్స్లో నుంచి లోపలికి వెళుతూ మా ప్రయాణాన్ని కొనసాగించామండి. ఇలా వెళ్ళే మార్గ మాధ్యమంలో మేము ఇలా చూసుకుంటూ వెళుతుంటే ఎంతసేపు అయినా ఈ దృశ్యాన్ని చూపించవచ్చు, కానీ ఈ వీడియో చూసే కన్నా ప్రత్యక్షంగా మీరు కూడా ప్రయాణం చేసి చూస్తే అనుభూతే వేరు. అసలు ఆ కొండలు, లోయలు, ఆ ప్రకృతి వాతావరణం ఎంత చక్కగా ఉందంటే, మనం అప్పుడప్పుడు ఇలా తీర్థయాత్ర చేస్తే మానసిక ఉల్లాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా టన్నెల్స్లో నుంచి దాటుకుంటూ ఇలా మా ప్రయాణము కొనసాగింది. కాత్రా దగ్గర మా నివాసం అండి. ఇప్పుడు కాత్రా నుంచి వైష్ణోదేవి టెంపుల్ రాత్రిపూట, ఇది రేపు ఉదయం మేము వైష్ణోదేవి టెంపుల్కి ప్రయాణం చేయాలి. ఇలా ఎలా ఉంటుంది రాత్రి దృశ్యం అనేది చూశాను. చూడండి ఎంత చక్కగా లైట్లు ఆ కొండ మీద, అది ప్రయాణం చేస్తుంటే అనుభూతి అంత బాగుంటుందని ఈ వీడియో తీసేటప్పుడు నాకు తెలియదు, కానీ రాత్రిపూట అంత బాగుందో. మేము బస్ చేసిన హోటల్ వరుణ్, అక్కడి నుంచి మేమందరం ఆటో మాట్లాడుకొని
ఇవ్వండి ఎంట్రన్స్ అని ప్రతి ప్లేస్లో కూడా టికెట్స్ ఉంటాయి, బుక్ చేసుకోవాలి. మన పేరు రిజిస్టర్ చేయాలి. మన పేరుతో మనకి ఒక RFID ఇస్తారు. RFIDని చక్కగా వేసుకొని ఆ ప్రయాణం కొంతమంది ఇలా వరలక్ష్మి గారు కూడా మిత్రురాలతో గుర్రం ఎక్కారు, ఎంత ఆనందంగా వెళ్తున్నారు. మేము మాత్రం నడిచామండి, నడక ద్వారా వెళ్ళొచ్చు. కొంత దూరం నడక ద్వారా వెళ్ళాము, అక్కడ నుంచి బ్యాటరీ కారు. ఇవన్నీ కూడా ముందే బుక్ చేయటం ద్వారా, ఈ బుక్ చేయటంలో సహకరించింది మా టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ ప్రయాణాన్నంతా ఏర్పాటు చేసిన వాళ్ళు చక్కగా ఏర్పాటు చేశారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ప్రయాణంలో చాలా చలి ప్రదేశము, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎంత వర్షం పడుతుందో తెలియదు. ఇదిగోండి ఒక వర్షం అనుభూతి మీకు తెలియటానికి రెయిన్ కోట్స్ తీసుకువెళ్ళాలి, థర్మల్స్ తీసుకెళ్ళాలి ఆ చలిని తట్టుకోవటానికి. ఇవన్నీ ముందే సిద్ధం చేసుకొని మన ప్రయాణం కొనసాగిస్తే చాలా హ్యాపీగా వస్తామని చెప్తామని ఈ వీడియో చేస్తున్నామండి. వర్షం విపరీతంగా పడింది, ఆ నీళ్లు పెద్ద ప్రవాహంలాగా మన నడకదారిలో ఉన్న దుమ్మంతా పూర్తిగా కొట్టుకుపోయి చాలా శుభ్రపడిందండి. ఎంత బాగుందంటే చాలా చక్కగా మా ప్రయాణం అంత బాగా జరిగింది. ఇప్పుడు మేము ఆ బ్యాటరీ కారు దగ్గరికి వచ్చి అక్కడ నుంచి వైష్ణోదేవి టెంపుల్, అదిగోండి అమ్మవారి టెంపుల్, ఆ టెంపుల్కి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శించుకుని, లోపలికి వెళ్తే అనుభూతి వేరు. చాలా చక్కగా చాలా బాగుంది. దర్శనానికి అట్లే టైం పట్టదండి, ఒక 15 నుంచి 20 నిమిషాల్లో మనందరం బయటకు వచ్చేస్తాము. అమ్మవారిని దర్శించుకొని చక్కగా బయటకు వచ్చాము. చాలా బాగుంది. జీవితంలో వైష్ణోదేవి టెంపుల్కి వెళ్తామని నేను ఊహించలేదండి. అక్కడ నుంచి ఒక కేబుల్ కారులో ఆ పైన కొంచెం ఎత్తులో కొండపైన ఒక దేవాలయం ఉంది. వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ దేవాలయాన్ని దర్శించుకోవటం ఆనవాయితీ. అలానే మేము కూడా ఆ దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఆ కేబుల్ ద్వారా పైకి వెళ్ళామండి. పైకి వెళ్ళేటప్పుడు కనిపించే ఆ దృశ్యాలు ఇవన్నీ కూడా ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ప్రయాణం సుఖంగా ఉంటుంది. లేకపోతే అక్కడికి వెళ్తే మళ్ళీ టికెట్స్ దొరకకపోవటం, చాలా ఇబ్బంది పడతారు. అది ఒకసారి తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఆ అమ్మవారిని పైన దర్శించుకున్న తర్వాత తిరిగి మా ప్రయాణము కాత్రా నుంచి పెహల్గాం విలేజ్కి మరుసటి రోజు ప్రారంభమైంది. ఆ వెళ్ళే దారిలో అతి ప్రముఖమైన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ అని ఇటీవల కాలంలోనే భారత ప్రభుత్వం దీన్ని ఓపెన్ చేసింది. దీని ద్వారా మన ప్రయాణం కొంచెం సులువైంది. ఆ టన్నెల్ అతి పెద్దదటండి, చాలా చక్కగా ఆధునికంగా చాలా బాగుంది. ఆ టన్నెల్ ద్వారా ప్రయాణం చేసి చివరికి మేము అనుకున్న పెహల్గాం, కాశ్మీర్ వ్యాలీకి మొదటి గ్రామం అంటండి అది పెహల్గాం అని. ఆ పెహల్గాం విలేజ్ అదే మొట్టమొదటి గ్రామం, అదే చివరి గ్రామం కూడా కాశ్మీర్ వ్యాలీలో. అక్కడికి మా ప్రయాణాన్ని ఈ టన్నెల్ ద్వారా సాగించామండి. ఈ ప్రయాణం చేస్తున్నంతసేపు ఎంతో ఒక రకమైన అనుభూతి. మధ్యలో అక్కడక్కడ మనకి లంగర్లని పిలుస్తారు. ఆ లంగర్లు సేవా సమితి వారు స్వచ్ఛందంగా నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి లంగర్లు ఇక్కడే నివాస సదుపాయము అన్నీ ఉన్నాయండి. చక్కటి భోజనం, మనం ఊహించనంత గొప్పటి భోజనం అండి. వాళ్ళ సేవకి నిజంగా తల వంచి నమస్కరించాల్సిందే. ఎప్పుడు మనకి టీ, పాలు, టీ, బిస్కెట్లు, అట్లానే రస్కులు ఇలాంటివన్నీ ఎప్పుడూ అందుబాటులో ఉంచుతారు. అలానే ఉదయం టైం అయితేనేమో మనకి టిఫిన్ లాంటిది, స్నాక్స్, అలానే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భోజనము, రాత్రిపూట భోజనము నిరంతరం. ఇలా చూడండి ఎంత ఉత్సాహంగా వాళ్ళ సేవా దృక్పథానికి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువేనండి. వాళ్ళు అడిగి మరీ ఎంత కావాలండి తీసుకోండి బాగుంటుందని బాగా ఉత్సాహపరుస్తూ, ఎక్కడా కూడా
నిజంగానండి. అది మనం ఇంత సేవా దృక్పథాన్ని 1, 2 అయితే అనుకోవచ్చండి. దారి పొడవునా ఇలాంటి లంగర్లు మా డ్రైవర్ అండి. వ్యాను అక్కడక్కడ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా నడపాలి, లేకపోతే మనం వెళ్ళే దారిలో ఏమేమి చూడవచ్చు అన్నీ చక్కగా వివరించడం జరిగింది. దాని ప్రకారం మేము చూస్తూ ముందుకు కదిలామండి. ఈ లంగర్లోనే ఎక్కువసేపు ఉండాల్సి వచ్చింది. కారణం ఏంటంటే మా మొట్టమొదటి విడిది ఇది. మేమేమో ఉదయం 11:30 అవుతుంది. ఆ టైంలో భోంచేసే అలవాటు ఎవరికీ లేదు. అయినా సరే చూసిన తర్వాత వాళ్ళ మర్యాద, వాళ్ళ పద్ధతి, వాళ్ళ విధానం చూసిన తర్వాత ఆ సేవకి మనం ఒకసారన్నా చూడకపోతే మనం 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 జీవితంలో ఎంతో కోల్పోతాం అనిపించి అందరం కూడా అక్కడ చక్కటి ఆతిథ్యాన్ని స్వీకరించి వాళ్ళ సేవకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాము. ఇలా వెళ్తుంటే ఆ పర్వతాలు, పచ్చటి పర్వతాలు, ఆ లోయలు, ఆ లోయల నుంచి కిందకు చూస్తే మనం అప్పుడప్పుడు పేపర్లో చదివింది ఎంత భయానకమైన విషయాలైనా సరే మనకి గగురుపాటేనండి. అలా చూడండి, వాటర్ ఫాల్స్ దారి పొడవునా అవే వాటర్ ఫాల్స్ని చూసుకుంటూ ఆ లోయలోకి చూసినప్పుడల్లా ఒక రకమైన భయం, అలానే ముందుకు సాగుతున్న ఆ అనుభూతి, అలానే ఆ వాతావరణ విశేషాలు ప్రత్యక్షంగా చూస్తే తప్ప మనకి ఈ అనుభూతి వీడియో ద్వారా ఎంత చెప్పినా చాలా తక్కువ అండి. మీకు అన్ని వీడియోల ద్వారా ఏం చెప్తారంటే అదిగోండి ప్రవాహం, సెలయేర్లు, నదులు ఎంత బాగున్నాయంటే అందరూ అన్ని వీడియోల్లో ఇది చాలా తక్కువ చెప్తారు. పలానా ప్లేస్ వెళ్ళండి, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది, అవన్నీ పేరు చేయటానికి కదా మనం వెళ్తుంది. కానీ ఈ అనుభూతి వేరు. ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆ లోయల్లోకి చూస్తూ చూడండి, ఆ కొండ మీద ఎక్కడో ఇల్లు, వాళ్ళ నివాసం, ఇంత గొప్ప విషయం. వాళ్ళు నిజంగా ఇంత చలి ప్రాంతంలో అంత ఎత్తు కొండల మీద తోడు లేకుండా మేము పహల్గామ్ గ్రామానికి ప్రయాణం కొనసాగించుతున్న మార్గ మధ్యంలో అక్కడక్కడ ఇదంతా కమర్షియల్ అండి. ఒక కొద్ది యాపిల్ చెట్లు నిర్మించి చిన్న చిన్న దాంట్లో యాపిల్ జ్యూస్ తయారు చేసి ఇవ్వటం. యాక్చువల్గా ఆ చెట్ల నుంచి తీసిన యాపిల్ జ్యూస్ కాదండి అది. వాళ్ళ దగ్గర ఎప్పటియో యాపిల్ కాయలు ఉంటే వాటి నుంచి జ్యూస్ తీసి అమ్మటం జరుగుతుంది. కానీ లోపలికి ప్రవేశం ఉచితం. చక్కగా యాపిల్ తోటలన్నీ తిరిగాము. అందరూ మనం మొట్టమొదటి కాబట్టి కొంచెం ఎక్కువ ఫోటోలు తీసుకోవటం కూడా జరిగింది. ఆ యాపిల్ చెట్టుకి కాయలు పండినవి కాదు, అవి బొమ్మలు. అక్కడ నుంచి చిన్న చిన్న పిల్లలు ఇలా పావురాలని, కుందేళ్ళని పట్టుకొని వాళ్ళకి, పిల్లలు పాపం ఏంటో చెప్పలేని ఒక బాధ నాకు. అలా పహల్గామ్ విలేజ్కి చేరుకున్నామండి. మాకు ఇచ్చిన విడిదిలో ఒక మంచి హోటలు ఒక పక్కన ఉన్నది. ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఎక్కడికక్కడ అసలు మా రక్షణ అయితే చెప్పలేనంత గట్టిగా ఉందండి. మనం చాలా సెక్యూర్డ్గా కాశ్మీర్ అలానే అమరనాథ్ యాత్రని ముగించుకొని రావచ్చు. చూడండి ఆ పర్వతాలు, ఆ మెరుపు. మేము బస్ చేసిన ఆ హోటల్ దగ్గర ఇవన్నీ చక్కటి చెట్లు, ఆ వాతావరణం, అనుభూతి. వరలక్ష్మి గారు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు. ఈ వీడియో చూసి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది చూసిన తర్వాత పార్ట్ 2 చూడకుండా మిస్ అవ్వద్దు. కారణం ఏంటంటే పార్ట్ 2 నిజమైన అమర్నాథ్ గుడి ఆ విశేషాలు మీకు తెలియజేయటం జరుగుతుంది. ఆ తర్వాత కాశ్మీర్లో మా అనుభవాలు మీకు తెలియజేస్తాము. మీ అందరికీ నచ్చింటే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.